మామ నీ దగ్గర ఒక్కరోజు టైం ఉంటే నీ ఫ్రెండ్ తో కలిసి హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయి. మన హైదరాబాద్ లోని టెంపుల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఫ్లైఓవర్స్, ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ ని చూసి నువ్వు చాలా షాక్ అవుతావు. నేను కూడా అదే ట్రై చేసిన, అది కూడా ఎలక్ట్రిక్ ఓలా బైక్ మీద. మార్నింగ్ 10 నుండి నైట్ 11 వరకు తిరిగిన హైదరాబాద్ లోని ఒక సైడ్ కూడా కవర్ చేయలేకపోయినా. నిజంగా వీడియో అయితే చాలా క్రేజీగా వచ్చింది మామ. హైదరాబాద్ మొత్తం చూసిందే కదా అని లైట్ తీసుకోకు. సో నా వర్షన్ లో నేను హైదరాబాద్ చూపించడానికి ట్రై చేసిన, మొత్తం చూడడానికి ట్రై చేయి మామ. ఏంటి బాబా అన్న ఇంకోసారి మొత్తం చూడడానికి ట్రై చేయి మామ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ రోజు హైదరాబాద్ ని మనం చాలా క్రేజీగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అది ఎలా అంటే మన ఓలా బైక్ పైన. మా ఓలా బైక్ ని అయితే ఫుల్ గా చార్జ్ పెట్టుకున్నాం. ఈ ఓలా బైక్ వచ్చేసి 150 కిలోమీటర్స్ పర్ చార్జ్ ఇస్తుంది. సో 150 కిలోమీటర్స్ లో మనం హైదరాబాద్ మొత్తం కవర్ చేయగలమా లేదా అనేది మీరు వెయిట్ చేసి చూడండి. సో వీడియో అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. జస్ట్ 400 రూపీస్ మా జేబులో పెట్టుకొని బయలుదేరినాం. సో ఈ బండి పైనే మనం ఈ రోజు హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. నేను, నాతో పాటు విశ్వాభాయ్. చలో మన హైదరాబాద్ కి హార్ట్ లాంటిది ఈ ట్యాంక్ బండ్. ఇక్కడ నుండి మన ఈ వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాము. మన హైదరాబాద్ కి బీచ్ లేకపోవచ్చు కానీ బీచ్ లాంటి ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఈ ట్యాంక్ బండ్ కి రావాల్సిందే. చాలా ప్రశాంతంగా ఉంటది. ఇక్కడ ఒక్క దగ్గర నిలబడి 5-6 ప్లేసులు కవర్ చేయొచ్చు. ఆ ప్లేసులు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సంజీవయ్య పార్క్. ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ చాలా అందంగా ఉంటది. ఇది మన ఇండియాలోనే చాలా పెద్ద ఫ్లాగ్ అన్నట్టు. ఇది ఫస్ట్. నెక్స్ట్ మన హుసేన్ సాగర్ మధ్యలో గౌతమ్ బుద్ధ స్టాచ్యూ చాలా అందంగా ఉంటది. ఇక్కడికి వెళ్ళాలంటే మనం బోటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి మన అంబేద్కర్ విగ్రహం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహము. సో దాని తర్వాత మన సచివాలయం, కొత్తగా కట్టించిన సచివాలయం ఎంత అందంగా ఉందో చూడండి. అసలు తెల్లగా ఎట్లా తళతళ మెరుస్తుందో, ఒక రాజభవనం లాంటి ఫీల్ ఇస్తుంది. నెక్స్ట్ దాని పక్కనే మనకు బిర్లా మందిర్ ఉంది. బిర్లా మందిర్ కి వెళ్లి అక్కడ నుండి చూస్తే ట్యాంక్ బండ్ వ్యూ చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. పక్కనే మనకు అమరవీరుల స్తూపం కనిపిస్తుంది కదా. తెలంగాణ కోసం పోరాటం చేసిన అమరవీరులకు జ్ఞాపకార్థం ఈ అమరవీరుల స్తూపం అయితే కట్టిరు. ఇవన్నీ మనం ఒక స్పాట్ దగ్గర నుండి కవర్ చేయొచ్చు. ట్యాంక్ బండ్ చుట్టూ ఇవే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. అందులో లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్ లో పిల్లలు ఆడుకోవడానికి చాలా మంచి గేమ్స్ అయితే ఉంటాయి. అలాగే ఐమాక్స్, ఇక్కడ మన ఏషియాలోనే పెద్ద స్క్రీన్ అయితే ఉంటది. టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ ఇది కూడా, ఐమాక్స్. తర్వాత మనం నెక్లెస్ రోడ్ లో ఎంటర్ అయితే మీకు ఎన్ నంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ మనకు ఐ లవ్ హైదరాబాద్ సింబల్, దాని తర్వాత జల విహార్, ఇలా చాలా ప్లేసెస్ ఉంటాయి. హాఫ్ డే ఇక్కడనే టైం స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుండి మనం బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్. బోనాలు కూడా చాలా బాగా జరుగుతాయి ఇక్కడ. దర్శనం చేసుకుని నెక్స్ట్ ఇక్కడ నుండి దర్శనం చేసుకుని అలా స్టార్ట్ అయ్యాము లేదు, అప్పుడే అమీర్పేట్ వచ్చేసింది. ఈ బోర్డులు అన్ని చూస్తే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. మీకు తెలిసిన విషయమే, అమీర్పేట్ లో కోచింగ్స్ అయితే చాలా ఫేమస్. మీరు ఏ కోచింగ్ కావాలన్నా ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటది, తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ నుండి స్ట్రైట్ గా ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము దర్శనానికి. పెద్దమ్మ తల్లి టెంపుల్ వెళ్తుంటే దారిలో మనకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా కనిపిస్తుంది. సో ఇదే బ్లడ్ బ్యాంక్. ఇది పెద్దమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ కూడా బోనాలు చాలా బాగా జరుగుతాయి. సో ఇక్కడ వచ్చిన భక్తులందరూ నమ్మేది ఏంటంటే, ఇక్కడ ఈ కనిపిస్తున్న బండరాయి మీద ఒక కాయిన్ మనం నిలబెట్టినట్లయితే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందనే నమ్మకం అయితే ఉన్నది. సో అందరూ చూడండి ఎట్లా కాయిన్స్ నిలబెడుతున్నారో. మేము కూడా ట్రై చేసినాము. పెద్దమ్మ తల్లి టెంపుల్ దర్శనం అయినాక మన హైదరాబాద్ లో చాలా మాల్స్ ఉన్నాయి కదా. ఆ మాల్స్ లో ఒకటైన లులు మాల్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే పోతున్నాము. నెక్స్ట్ మాల్స్. సో మన హైదరాబాద్ లో ఇలాంటి మాల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా ట్రెండ్ అవుతున్న మాల్ అయితే లులు మాల్. సో ఈ రోజు మనం లులు మాల్ ఎక్స్ప్లోర్ చేయడానికి లులు మాల్ కి అయితే వచ్చినాము. సో ఇక్కడ ఫుడ్ నుండి ఎంటర్టైన్మెంట్ వరకు అన్ని దొరుకుతాయి. దొరకండి అంటూ ఏముండదు, కానీ పైసా ఉండాలి, టైం కూడా ఉండాలి. లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ మాల్. మాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మాల్స్కి వచ్చి టైం పాస్ చేసి పోతున్నామని వీళ్ళకి కూడా అర్థమైపోయింది. సో వచ్చేటప్పుడే టోకెన్లు ఇస్తున్నారు బండ్లకు. దీన్ని బట్టిగా నువ్వు ఎన్ని అవర్స్ ఇక్కడ ఉంటే అంత ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు పార్కింగ్ ఛార్జెస్. ఎంట్రీ అయ్యేటప్పుడు ఈ స్కానింగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఎంత తీసుకుంటారో చూడాలి. పిజ్జా మంచి పని చేసినాం. లోపల పార్కింగ్ అయితే ఫ్రీ వచ్చేసింది మాకు.
స్లోగా వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికంటే మన హైదరాబాద్ కి మెయిన్ ఇన్కమ్ సోర్స్ అయినటువంటి టీ హబ్ అయితే వెళ్తున్నాము. అంటే ఐటీ హబ్. ఐటీ హబ్స్ అంటే ఏమేమి ఉంటాయి? గచ్చిబౌలి, హైటెక్ సిటీ, దుర్గం చెరువు, మాదాపూర్, ఇవన్నీ. అక్కడ ఏ కంపెనీస్ ఉన్నాయి, ఎలా ఉంది అనేది అన్ని చూద్దాం. మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఐటీ నెట్వర్క్ కలిగింది మన హైదరాబాదే. ఫస్ట్ వచ్చేసి బెంగళూరు, మీకు తెలిసిందే. మనం అసలు పెట్రోల్ బంక్స్ కి పోనవసరమే లేదు. అదే చేస్తా ఇంకా. వెల్కమ్ టు మైండ్ స్పేస్. చూస్తున్నారు కదా మన ఐటీ పార్క్ ఎట్లుందో. 10 years లో మన హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందంటే ఐటీలో, మన ఐటీ నెట్వర్క్ ఇండియాలోనే సెకండ్ ప్లేస్ లో ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత డెవలప్ అయిందో. ఎన్ని కంపెనీస్ మనకు ఇక్కడ హైదరాబాద్ కి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారో. అద్దాల బిల్డింగ్లు ఎట్లున్నాయో. నిజంగా మన తెలంగాణకే గర్వకారణం ఈ ఐటీ హబ్. మనకు సగం ఇన్కమ్ జనరేట్ చేసేది కూడా ఈ ఐటీ హబ్బే. చాలా బాగా డెవలప్ చేసారు. అలాగే ఇది చూస్తున్నారు కదా, ఇది టీ హబ్. ఇక్కడ ఏంటంటే మనము స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇక్కడ ఒకటేసారి 2000 కంపెనీస్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడానికి ప్లేస్ అయితే అంత బాగా నిర్మించారు ఇక్కడ. సో ఇది చూస్తున్నారు కదా, నిలోఫర్ కేఫ్. ఇది తెలంగాణలో కాదు మన దేశంలో కూడా చాలా ఫేమస్ టీ. ఇది ఒక్క టీ తాగాలంటే 200 ఖర్చు పెట్టాల్సిందే. కానీ ఆ టీ తాగినామంటే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటది. ఒక్కసారైనా ట్రై చేయాలి ఇందులో. అందులోకి వెళ్ళి మనం పోతామా పోమా? పోతే యమలోకానికి. సో ఇదొక ఫ్లైఓవర్ మనం ఎక్కబోతుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ లోనే చాలా హైట్ లో నిర్మించారు. ఎందుకంటే దీని కిందే ఇంకో ఫ్లైఓవర్ ఉండడం వల్ల హైట్ లో అయితే నిర్మించారు. ఈ ఐటీ పార్క్ వ్యూ చూడండి. ఇంకా నైట్ టైం లో అయితే లైటింగ్స్ ఉంటే చాలా బాగా కనిపిస్తది. ఇది ఐక్య ప్రీమియం ఫర్నిచర్ స్టోర్. ఇక్కడ మీకు ఫర్నిచర్ ఏ ఐటమ్ అన్నా దొరుకుతుంది. సెలబ్రిటీలు అందరూ ఇక్కడికి వస్తారు. మనం కూడా వెళ్ళొచ్చులే, సెలబ్రిటీలే కాదు. చింటూ బాయ్ హాయ్. స్ట్రైట్ గా చూస్తే ఇగో ఇది డెలైట్. చూడండి ఆ బిల్డింగ్ ఎక్కడి నుండి ఎక్కడ దాకా ఉన్నదో మొత్తం డెలైట్ దే. అసలు మన హైదరాబాద్ డెవలప్ అయిందా అని మనకు ఒక చిన్న సందేహం ఉంటది. కానీ మీరు ఒక్కసారి ఈ ఏరియాకి వచ్చిరంటే, ఆల్రెడీ మేము ఒక ఫ్లైఓవర్ మీద ఉన్నాము. మా ఫ్లైఓవర్ మీద ఇంకో ఫ్లైఓవర్ ఉంది చూడండి. ఇది మన హైదరాబాద్ అంటే. చూడండి అసలు ఆ ఫ్లైఓవర్లు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టినట్టు ఫ్లైఓవర్ల మీద ఫ్లైఓవర్లు కట్టేస్తున్నారు అసలు. ఇవి బస్ స్టాప్ పరిస్థితులు మా హైదరాబాద్ లో. గచ్చిబౌలి నుండి లింగంపల్లి రూట్ కి అయితే వెళ్తున్నాము. ఈ రూట్ లో మనకు మన హైదరాబాద్ ఐఐటి అయితే ఉంటది. ఇదే ఐఐటి హైదరాబాద్. కొంచెం ముందుకెళ్తే మనకు గచ్చిబౌలి స్టేడియం కూడా ఉంటది. సో టీసీఎస్ మనం అక్కడ ఒక హైటెక్ సిటీలో ఒక బ్రాంచ్ చూసినాం కదా, ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉన్నది. అగో అది ఇదే. సో ఇదే స్టేడియం. సో ఇది మన హైదరాబాద్ లో 3 స్టేడియంలు ఉన్నాయి మొత్తము. ఎల్వి స్టేడియం ఒకటి, గచ్చిబౌలి స్టేడియం ఒకటి, ఇంకోటి ఉప్పల్ స్టేడియం. బయట నుండి చూడండి అసలు ఎట్లుందో. అన్ని దేశాలకు సంబంధించిన ఫ్లాగ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఒలింపిక్ సింబల్ కూడా ఉంది. అన్ని ఆటలకు సంబంధించిన స్టాచ్యూస్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. సో బాగుంది స్టేడియం కూడా. ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఈ ఫ్లైఓవర్ మీద చాలా సినిమాల షూటింగ్ అయితే జరుగుతుంది. ఇట్లా స్ట్రైట్ పోతేగా మనకు దుర్గం చెరువు. పెద్ద పెద్ద బిల్డింగ్ల మధ్య ఈ రోడ్డు ఎంత అందంగా ఉందో. ఇది ఐటీసీ కోహినూర్, హైదరాబాద్ లో చాలా ఫేమస్ హోటల్. ఇప్పుడు మనము దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీద నుండి పోకుండా కింద నుండి అయితే పోతున్నాం. ఎందుకంటే దుర్గం చెరువు పార్క్ అయితే కింద ఉంటది. సో అది కవర్ చేసుకొని ఇంకా పై నుండి అయితే మనం ఫిలిం సిటీ అయితే వెళ్ళిపోదాం. ఇది దుర్గం చెరువు పార్క్ ఎంట్రీ. ఇక్కడ మనము బోటింగ్ చేయొచ్చు, వాకింగ్ చేసుకోవడానికి మంచి ప్లేస్ ఇది ఈ ఏరియాలో ఉన్న పీపుల్స్ కి. సో ట్రై చేయండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కేబుల్ బ్రిడ్జ్ పైకి. కేబుల్ బ్రిడ్జ్ కట్టాలనే థాట్ ఎలా వచ్చిందో గానీ ఇది ఒక అట్రాక్షన్ ప్లేస్ అయిపోయింది మన హైదరాబాద్ లో. ఎవరు వచ్చినా సరే ఈ కేబుల్ బ్రిడ్జ్ చూడాలని వాళ్ళకు ఉంటది. ఇక్కడికి వస్తే ఏదో మనశ్శాంతిగా ఉంటది. ఆ కేబుల్ బ్రిడ్జ్ చూడడం గానీ, కింద వాటర్ చూడడం గానీ అన్నిగా. ఫ్లైఓవర్ ఎక్కేసేది ఇది స్ట్రైట్ గా పోతే ఇప్పుడు మనం ఎక్కుతున్న ఫ్లైఓవర్ ఇది డైరెక్ట్ గా మనకు ఫిలిం సిటీకి అయితే తీసుకెళ్తది. చాలా లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఇది. కనిపించేదంతా కేబీఆర్ పార్క్. ఇది ఫిలిం సిటీ. హీరోలందరూ గిన్నె ఉంటారంట, మరి ఎప్పుడు కనబడారు. సక్సెస్ఫుల్ గా 60 kilometers కంప్లీట్ చేసుకున్న మార్నింగ్ నుండి ఇప్పటి వరకు. ఇప్పుడు మనం జగన్నాథ్ పూరి టెంపుల్ కి వెళ్తున్నాం. పూరి జగన్నాథ్ టెంపుల్ అంటే ఒడిశాలోని పూరి టెంపుల్ కాదండి, సేమ్ అదే థీమ్ తో కట్టిన మన జగన్నాథ్ టెంపుల్ ఇక్కడ బంజారా హిల్స్ లో కూడా ఉంది. చూడండి పూరి జగన్నాథ్ టెంపుల్ సేమ్ ఒడిశాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ ని పోలి ఉందా లేదా? రీసెంట్ గానే పూరి జగన్నాథ్ కూడా వెళ్ళి వచ్చిన. సేమ్ స్ట్రక్చర్, సేమ్ థీమ్ తోటి చాలా అందంగా కట్టారు టెంపుల్ అయితే. ఈ టెంపుల్ ప్రాంగణం నుండే మనకు హైదరాబాద్ సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా కనిపిస్తుంది. చూడండి ఇదే హైదరాబాద్ సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్. తెలంగాణలోని సిసి కెమెరాలు అన్ని ఇక్కడ నుండే మానిటర్ అవుతాయి.
నెక్స్ట్ మనం హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్తున్నాం. పైన పూత కనిపిస్తుంది కదా, ఇది మొత్తం బంగారం పూత, అందుకని ఈ టెంపుల్ ని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు. ఇస్కాన్ టెంపుల్ అలాగే నరసింహస్వామి టెంపుల్ రెండు కలిసి ఉంటాయి. సో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసిండని చెప్తా ఉంటారు. దాదాపు ఎవరికి తెలియకపోవచ్చు ఈ టెంపుల్. విజిట్ చేయడానికి ట్రై చేయండి, చాలా మంచి టెంపుల్. కొండ ఎక్కుతున్నట్టే, తిరుపతి కొండ ఎక్కుతున్నట్టే. అక్కడ నుండి ఇప్పుడు మనం అయితే వచ్చినాము తిరుమల తిరుపతి దేవస్థానంకి. సేమ్ మీకు తిరుపతి ఫీల్ అయితే వస్తుంది ఇక్కడికి వస్తే. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. ఇంకా పైకి పోలేదు, మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఈ మెట్లు ఎక్కుతుంటే అల్పిరి మెట్లే గుర్తుకొస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 7 అవుతుంది. ఇంకా మేము సగం హైదరాబాద్ కూడా కవర్ చేయలేకపోయినాము. ప్రశాంతంగా ఈ టెంపుల్స్ అన్ని మేము కవర్ చేసుకొని ఇప్పుడు మొత్తం న్యూ సిటీ చూసినాం కదా, ఇప్పుడు ఓల్డ్ సిటీ చూద్దాం. లెట్స్ గో. 100% తోటి వస్తే మేము 42% మిగిలింది. ఈ 42% లో ఇంకా ఎంత కవర్ చేయగలుగుతామో చూద్దాం. ఇప్పుడు మనం హైదరాబాద్ లోనే ఫేమస్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేయడానికి ఎంజే మార్కెట్ వచ్చినాము. ఐస్ క్రీమ్ ఫేమస్ అంటే ఇక్కడనే దొరుకుతుంది. నేచురల్ గా వీళ్ళే ఇక్కడ తయారు చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటది. నేను చాలా సార్లు ట్రై చేసిన, మీకోసం ఇంకోసారి ట్రై చేయడానికి అయితే వచ్చిన. నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా గానీ సీతాఫల్ ట్రై చేస్తా. టేస్ట్ చేద్దాం. విశ్వబాయ్ ట్రై చేస్తున్నాడు, టేస్ట్ చెప్తాడు. ఇప్పుడు బాగుందా? పక్కా ట్రై చేయండి వచ్చినప్పుడు. ఇదంతా చార్మినార్ రోడ్. చూడండి ఎంత రద్దీగా ఉందో. నార్మల్ డేస్ లోనే రద్దీగా ఉంటది, ఈ రోజు అయితే సండే. ఇంకా మీరు చార్మినార్కి వచ్చిరనుకోండి, చార్మినార్ చూడడం కూడా అవుతుంది, అలాగే ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవడం అవుతుంది. చూస్తున్నారు కదా జనాలు ఎట్లున్నారో, అసలు జాతర లెక్క ఉంటుంది ఇక్కడ వస్తే. ఎప్పుడు వచ్చినా ఇంతే. ఇక్కడ బ్యాంగిల్స్ చాలా ఫేమస్. సో అవన్నీ చూద్దాం షాప్స్. ఇది భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. మనకు చార్మినార్ కిందనే ఉంటుంది. సో దీని పక్కనే ఇక్కడ చేసుకుంటే మక్కా మసీద్. అవ్వాలి ఇప్పుడు మనం ఆ మసీద్కి కూడా వెళ్దాం. అలా ఉంటుంది. సో లోపల వెళ్ళి చూపిస్తాం మసీద్ కూడా ఎలా ఉంటుందో. ఇవన్నీ అద్దరు చార్మినార్ దగ్గర ఫేమస్. చూడండి మొత్తం గాజులే, బ్యాంగిల్ స్టోర్స్ ఇదంతా. చూడండి మొత్తం తగతగ మెరుస్తున్నాయి కదా బంగారం లాగా. లేడీస్ని మాత్రం పొరపాటున కూడా ఇక్కడికి తీసుకురాకండి. తీసుకొచ్చేదంటే అంతే సంగతి. ఇంకా చార్మినార్ వచ్చినామంటే ఈ నీరా కేఫ్ లో చాయ్ ట్రై చేయాల్సిందే. చూడండి ఇక్కడ జనాలు. ఇక్కడ టోకెన్ తీసుకోవాలంటేనే పెద్ద టాస్క్. చాయ్ తీసేసుకున్నాం. ఒక్క చాయ్ 25 రూపీస్. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. నేను కూడా చాలా సార్లు వచ్చిన చార్మినార్, కానీ ఒక్కసారి కూడా ట్రై చేయలే. చార్మినార్ దగ్గర చాయ్ బాగుంది. చాయ్ ట్రై చేయొచ్చు ఒక్కసారి అంతే. నేను అనుకున్నంత టేస్ట్ అయితే లేదు, అంతే. నేను అనుకున్నంత టేస్ట్ లేదు, నార్మల్గా ఉంది. చాలా మంది చార్మినార్ వరకు అయితే వస్తారు, కానీ చార్మినార్ పక్కనే ఉండే ఈ మక్కా మసీద్కి అయితే రారు, స్కిప్ చేసేస్తారు. ఒకసారి వచ్చి చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి నేను చూపిస్తా. ఇది మన ఇండియాలోనే జామా మసీద్ తర్వాత చాలా పెద్ద మసీదు ఇదే. సెకండ్ లార్జెస్ట్ మసీద్ అంటారు దీన్ని, మక్కా మసీద్. చాలా పురాతనమైన మసీద్ కూడా. చూడండి ఎంత బాగుందో. నమాజ్ చేయడానికి పోయే ముందు ఇక్కడ వీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని లోపల వెళ్ళి నమాజ్ అయితే చేస్తారు. కోల్హాపూర్ చెప్పులు తీసుకోవాలంటే ఇక్కడికే రండి. ఇది సిబిఎస్ బస్ స్టాండ్.
ఇక్కడ ఒకప్పుడు షెడ్ ఉంటుండే, మీకు గుర్తుండే ఉంటది, కానీ ఇప్పుడు మొత్తం అది చాలా పాతగా ఉండే, అందుకనే తీసేసారు. ఇప్పుడు మన హైదరాబాద్ కి మెయిన్ బస్ స్టాప్స్ ఏంటంటే ఒకటి ఎంజీబీఎస్, ఇంకోటి జేబీఎస్. ఇక్కడి నుండి మనకు ఎక్కడికి వెళ్ళడానికైనా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎంజీబీఎస్ బస్ స్టాప్కి అయితే వచ్చినాము. సో ఈరోజు కుదిరితే జేబీఎస్ కూడా చూపించడానికి ట్రై చేస్తా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, చూద్దాం. ఇదే ఎంజీబీఎస్ బస్ స్టాండ్. ఎంజీబీఎస్ అంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్. సో చూడండి, మహాత్మా గాంధీ స్టాచ్యూ కూడా ఉంది ఇక్కడ బస్ స్టాండ్ లో. సో లోపలికి వెళ్ళి మొత్తం బస్ స్టాండ్ ఎలా ఉందో లుక్ వేసేద్దాం. చాలా సేపటి నుండి అనుకుంటున్నాం వాష్రూమ్ పోదామని. ఫైనల్లీ ఇది ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్. డైరెక్ట్గా మనకు బస్ స్టాండ్కి కనెక్టివిటీ ఉంటుంది. ఎంజీబీఎస్ రావాలనుకునే వాళ్ళు మెట్రో మంచిగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పెద్ద బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ మొత్తం ఇట్లా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సో మొత్తం బస్ స్టాండ్ని మీకు చూపించలేకపోవచ్చు, కానీ చాలా పెద్ద బస్ స్టాండ్. సో ఒకసారి మెట్రో కూడా ట్రై చేద్దాం. మన హైదరాబాద్ మెట్రో కూడా ఎలా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది కదా. ఎంజీబీఎస్ నుండి నాంపల్లికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము మేమిద్దరము. నాంపల్లి ఎందుకు అనుకున్నామంటే నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా చూపించినట్టు ఉంటుందని. మొత్తం వర్షంలో తడుచుకుంటేనే నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా వచ్చినాము. చూడండి నాంపల్లి రైల్వే స్టేషన్ ఇది. ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ నే హైదరాబాద్ రైల్వే స్టేషన్ కూడా అంటారు. రాత్రి 10 గంటలకు నాంపల్లి రైల్వే స్టేషన్, రాత్రి 11 గంటలకు ఎంజీబీఎస్ బస్ స్టాండ్, రాత్రి 12 గంటలకు మా ఇంట్లో. మొత్తం రోడ్లన్నీ వర్షాలతో తడిచిపోయినాయి చూడండి. ఇప్పుడు నైట్ 10:30 అవుతుంది. మార్నింగ్ 10 కి స్టార్ట్ చేసినాం మేము హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడము. ఇప్పటికి కూడా మేము సగం హైదరాబాద్ కూడా తిరగలేకపోయినాము. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూపించాల్సినవి. సో ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే మనకు చాలా రెస్టారెంట్లు ఉంటాయి, ఫేమస్ రెస్టారెంట్లు. బిర్యానీ కోసం అని, దానికోసం అని, దీనికోసం అని. మనకు తక్కువలో లో బడ్జెట్ లో చూసుకుంటే మెహఫిల్ ఇంకా బావర్చి అయితే చాలా ఫేమస్. అవి కూడా చూద్దాం. ఇది మెహఫిల్ నారాయణగూడలో ఉంటది. ఇది మెహఫిల్ బ్యానర్లు చూస్తుంటే అర్థమైపోయి ఉంటది ఇది ఏ థియేటర్. సంధ్యా థియేటర్. దీని పక్కనే బావర్చి రెస్టారెంట్ కూడా ఉంటది. మంచిగా సినిమా ఎంజాయ్ చేసి ఇందులో మంచి బిర్యానీ తినేసి హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇగో ఇటు సైడ్ కూడా బావర్చి. జాగా సరిపోక అటు ఇటు మెయింటైన్ చేస్తున్నాడు. మరి అట్లుంది ఫాలోయింగ్. మరి స్టీల్ బ్రిడ్జ్ కింద ఉందాము. ఇప్పుడు దీని పైకి కూడా వెళ్తాం. చాలా ఎత్తులో కట్టిరు ఇది స్టీల్ బ్రిడ్జ్. ఎందుకంటే మధ్యలో ఒక మెట్రో స్టేషన్ అయితే వస్తుంది, దాని వల్ల చాలా హైట్ లో కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన కూడా ఎక్కబోతున్నాం. బ్రిడ్జ్ పైనుండి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటది. చలో బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. ఇంకా స్టీల్ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, అదే సచివాలయం. వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. ఇది గాంధీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. ఇది చాలా పెద్ద హాస్పిటల్. ఇక్కడ ఎక్కడెక్కడ నుండో ట్రీట్మెంట్స్ చేసుకోవడానికి వస్తా ఉంటారు. చాలా పెద్ద హాస్పిటల్ ఇది. ఫైనల్లీ రీచ్డ్ హోమ్. ఎగ్జాక్ట్లీ 13 అవర్స్ అయింది మేము నాన్ స్టాప్ గా హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసినాం. అయినా మేము మొత్తం కవర్ చేయలేకపోయినాము. సో మొత్తము 110 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం ఈ రోజు హైదరాబాద్ మొత్తము. చూడండి, మార్నింగ్ ఇది 100% ఉండే 20% కి వచ్చింది. ఇంకా ఇక్కడ ఈ కిలోమీటర్స్ 12,020 ఉండే. సో ఇప్పుడు 12,126 అయితే అయింది. ఎగ్జాక్ట్ గా 106 కిలోమీటర్స్ అయితే మేము ట్రావెల్ చేసినాము. సో చాలా గ్రేట్. బండి అయితే మాకు సాత్ ఇచ్చింది వర్షంలో కూడా. సో విశ్వభాయ్ కూడా మనకు చాలా సాత్ ఇచ్చిండు. థ్యాంక్ యూ విశ్వభాయ్.